Hello everyone, welcome to Sankalp Study Success and Computer Awareness లో నెక్స్ట్ లెక్చర్ నెంబర్ 7. ఇందులో మీకు నేను కంప్యూటర్ ఆర్కిటెక్చర్లో ఇన్స్ట్రక్షన్స్ సైకిల్స్ని ఎలా ఉంటుంది, ఓకేనా, మన ఇన్స్ట్రక్షన్స్ని పాస్ చేస్తాం కదా కంప్యూటర్కి. సో వాటి యొక్క సైకిల్స్ ఎలా ఉంటాయి, దాని యొక్క ఫార్మేట్ ఎలా ఉంటుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఈ సెషన్తో మీకు కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో ఆ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, సో ఇది నార్మల్గా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూనే కాదు, కంప్యూటర్ అవేర్నెస్ అనేది బేసిక్ నాలెడ్జ్. ప్రెజెంట్ మీరు ఏ జాబ్లో జాయిన్ అయినా కంప్యూటర్ అనేది కామన్ థింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకేనా, సో అందరూ కూడా చూడండి, ఫాలో అవ్వండి, వెరీ హెల్ప్ఫుల్ టు యూ, రైట్. సో ఇన్స్ట్రక్షన్ సైకిల్స్ మనకి ఎలా ఉంటాయంటే కనుక ఇట్ రిప్రజెంట్స్ ద సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ దట్ టేక్స్ ద ప్లేస్ ఇన్ ఇన్స్ట్రక్షన్ దట్ ఈస్ రీడ్ ఫ్రమ్ ద మెమొరీ అండ్ ఎగ్జిక్యూటెడ్. సో ఇన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది నార్మల్గా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఒక రోబోట్ తెచ్చారు, మీరు ఆ రోబోట్కి ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేశారు, టీవీ ఆన్ చేయు అని. ఓకేనా, సో ఇది మీరు ఆ రోబోకి పాస్ చేసినట్టు ఇన్స్ట్రక్షన్. ఈ ఇన్స్ట్రక్షన్ని ఆ రోబోట్ తీసుకొని, ఓకేనా, వెళ్ళి టీవీ ఆన్ చేస్తుంది. సో ఇది నార్మల్గా దీన్ని ఒక ఇన్స్ట్రక్షన్ సైకిల్ అని అంటారు. ఓకే, సో ఇది మన కంప్యూటర్లో ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇన్స్ట్రక్షన్లో మనకి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి. ఓకే, సో అవి ఇన్స్ట్రక్షన్స్ని తీసుకొని ఎక్కడి నుంచి, మెమొరీ నుంచి ఫెచ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తాయి అన్నమాట. సో ఇది సైకిల్ చూడండి, ఈ సింపుల్ ఇన్స్ట్రక్షన్ సైకిల్లో మనకి ఫెచ్చింగ్ ఉంది, అలాగే డీకోడింగ్ ఉంది, అలాగే ఎగ్జిక్యూషన్ ఉంది. ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత మనకి స్టోరింగ్ అనమాట. ఓకే, సో క్వశ్చన్ ఎలా వస్తుందంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఇన్స్ట్రక్షన్ సైకిల్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఇన్స్ట్రక్షన్ సైకిల్ అని చెప్పి ఆప్షన్స్ ఇస్తారనమాట. సో మనకి ఏవైతే ఇన్స్ట్రక్షన్ సైకిల్లో ఉంటాయో తెలిస్తే మనం ఈజీగా ఆ బిట్ని ఆన్సర్ చేయొచ్చు. సో మనకి ఫెచ్చింగ్ చేయాలి ఫస్ట్, దెన్ డీకోడింగ్ చేయాలి, తర్వాత ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ తర్వాత మన మెమొరీలో స్టోర్ చేసుకోవాలి. ఈ 4 కూడా మనకి ఉన్నటువంటి ఆపరేషన్స్. ఇవి చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఫెచ్చింగ్ అంటే ఏంటి, ఇన్స్ట్రక్షన్స్ మనం మెమొరీ నుంచి ఫెచ్ చేయాలి. ఫెచ్ అంటే ఏంటి, వెతకడం. ఓకేనా, సెర్చ్ చేయడం. ఫెచ్చింగ్ మీన్స్ వాట్, సర్చింగ్ చేయడం. సో మెమొరీ నుంచి మన ఇన్స్ట్రక్షన్స్ని మనం సర్చ్ చేయాలి. అండ్ దాన్ని డీకోడింగ్ అంటే కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో ఇన్స్ట్రక్షన్స్ని మనం ఆపరేషన్స్ చేయాలి, డీకోడ్ చేయాలి. అండ్ దెన్ మనకి చూడండి ఇన్స్ట్రక్షన్ ఏదైతే మనం పాస్ చేస్తామో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అండ్ దెన్ చేసిన తర్వాత మెమొరీలో స్టోర్ చేయాలి. ఓకేనా, సో ఇన్ ద అబోవ్ స్టెప్ 1 and 2 ఇన్స్ట్రక్షన్స్ ఆర్ సేమ్ అండ్ నోన్ యాజ్ ఎ ఫెచ్ సైకిల్ అంటారు. ఓకేనా, సో స్టెప్ 1, స్టెప్ 2 రెండింటిని ఏమంటారు, ఫెచ్ సైకిల్. అండ్ స్టెప్ 3 and స్టెప్ 4 ఎగ్జిక్యూట్ సైకిల్. ఓకేనా, సో ఈ రెండింటిని ఫెచ్ అండ్ డీకోడ్ని ఏమంటారమ్మా, మనకి ఫెచ్ సైకిల్ అని అంటారు. ఓకేనా, స్టోరింగ్ అండ్ ఎగ్జిక్యూట్ ఈ 2 స్టెప్స్ని ఎగ్జిక్యూట్ సైకిల్ అని అంటారు. ఓకేనా, సో దిస్ ఈజ్ ఇన్స్ట్రక్షన్ సైకిల్. నా ఇన్స్ట్రక్షన్ ఫార్మేట్ ఎలా ఉంటుంది అంటే నార్మల్గా మనం ఇంగ్లీష్లోనే పంపిస్తాం. అంటే మనకి అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఏంటి, మోస్ట్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే మనం కంప్యూటర్ ఆపరేషన్ చేస్తాం, బాగుంటుంది. బట్ కంప్యూటర్కి ఇంగ్లీష్ అర్థమవుతుందా అంటే నో. ఓకే, సో కంప్యూటర్ అండర్స్టాండబుల్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా అంటే కనుక కేవలం 0s 1s. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ఇచ్చారనుకోండి, ఏని 16 or 15 అంటారు. ఓకేనా, సో 16 యొక్క బైనరీ కోడ్లో మనకి వెళ్తుంది అనమాట డేటా. సో కంప్యూటర్ అండర్స్టాండ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ 0s and 1s మా. సో దీన్ని మిషన్ లాంగ్వేజ్ అని అంటారు. ఓకేనా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మిషన్ లాంగ్వేజ్, దట్ ఈస్ 0s and 1s. సో ఏ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఈ సెట్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ దట్ డిస్క్రైబ్స్ ద స్టెప్స్ టు బి పర్ఫార్మ్డ్ ఫర్ క్యారీయింగ్ ద కాంపిటేషనల్ టాస్క్. ఓకే, సో ఇక్కడ మనకి మిషన్ లాంగ్వేజ్ అంటే మీకు తెలిసింది 0s and 1sని మిషన్ లాంగ్వేజ్ అంటారు. ద ప్రాసెసర్ మస్ట్ హ్యావ్ 2 ఇన్పుట్స్ ఉంటాయి. ఓకేనా, మన ప్రాసెసర్ ఉంటుంది అని చెప్పాను కదా, ఆ ప్రాసెసర్కి ఖచ్చితంగా 2 ఇన్పుట్స్ ఉండాలి. ఏంటా 2 ఇన్పుట్స్, ఒకటి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయాలి అండ్ డేటాని పాస్ చేయాలి. సో ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్తుంది, ఆ డేటాని యూజ్ చేసుకొని నువ్వు ఇది చేయాలి అని చెప్తుంది ఇన్స్ట్రక్షన్స్. ద ఇన్స్ట్రక్షన్స్ టెల్స్ ద ప్రాసెసర్ వాట్ యాక్షన్ ఆర్ నీడెడ్ టు పెర్ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 + 5 ఇచ్చారండి, 3 + 5 = what, 8. ఓకేనా, సో ఇక్కడ మీరు 8 ఇన్స్ట్రక్షన్ పాస్ చేస్తున్నారు, ఎడిషన్ చేయమని చెప్తున్నారు మీ కంప్యూటర్కి. ఓకేనా, సో ఎడిషన్ చేయమంటే సరిపోతుందా, ఇవ్వాలి కదా మీరు 2 ఇన్పుట్ని, డేటాని. సో ఇక్కడ మీరు ఇచ్చిన డేటా ఏంటి, 3ని 5ని యాడ్ చేయండి అని చెప్తున్నారు. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ హియర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ డేటా. మీరు ఇచ్చినటువంటి ఈ 3, 5 ఉంది, దాన్ని డేటా అంటారు. ఓకేనా, మీరు ఎడిషన్ చేయమంటున్నారు, దాన్ని ఇన్స్ట్రక్షన్ అని అంటారు అనమాట. సో దట్ ఇన్స్ట్రక్షన్స్ టెల్స్ ద ప్రాసెసర్ వాట్ యాక్షన్స్ టు బి నీడెడ్, ఏ యాక్షన్ చేయాలి,
దేని మీద చేయాలి అని చెప్పేది డేటా అనమాట. ఓకే, that is here. So the instructions tells the processor what actions are needed to be performed on the data, and instructions further divided into two parts. మళ్ళీ మనకి ఇన్స్ట్రక్షన్లో 2 parts ఉంటాయి. ఓకే, నార్మల్గా ప్రాసెసర్లో మనకి 2 inputs ఇన్స్ట్రక్షన్స్ డేటా. అగైన్ ఇన్స్ట్రక్షన్స్ వీ హ్యావ్ 2 parts, OP code అండ్ ఆపరెండ్. ఆపరేషన్ అండ్ ఆపరెండ్. ఆపరేషన్ అంటే ఏంటి, ఆపరెండ్స్ అంటే ఏంటి. ఓకే, సో ఇక్కడ మీకు ఇచ్చాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ 5 + 6. సో దిస్ ఇస్ ద ఆపరేషన్. ఈ రెండింటిని ఏమంటారు, ఆపరెండ్స్ అని అంటారు. ఓకే, అలాగే 5 × 6. సో దిస్ ఈస్ ద ఆపరేషన్ అండ్ దీస్ 2 ఆర్ ఆపరెండ్స్. OP code represents, operation code represents the action that processor must execute. ఏ యాక్షన్ చేయాలో దాన్ని ఆపరేషన్, ప్లస్ చేయాలా, ఎడిషన్ చేయాలా, ఏం చేయాలి, ఓకేనా, సబ్ట్రాక్షన్ చేయాలా, డివిజన్ చేయాలా, మాడ్యూల్ చేయాలా, అది మనకి ఆపరేషన్ అనమాట. ఓకేనా, సో దేని మీద చేయాలి మనకి అన్నది, దట్ ఈస్ పారామీటర్స్ ఏవైతే పాస్ చేస్తామో దాన్ని ఆపరెంట్స్ అని అంటారు. ఇది ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ గురించి. అండ్ ఇందులో మనకి స్మాల్ బిట్స్ ఉన్నాయి, స్టిట్ బిట్స్ అంటారు. మనకి మిషన్ సైకిల్ గురించి, పైప్ లైనింగ్ గురించి, సాకెట్స్ గురించి తెలుసుకుంటే మంచిది. ఓకేనా, సాకెట్స్ అంటే ఏంటంటే కనుక ఏవైనా 2 పాయింట్స్ ఉంటే, ఓకేనా, ద కనెక్టింగ్ పాయింట్స్ ఆఫ్ ద చిప్ ఆన్ ద మదర్ బోర్డ్. ఇక్కడ ఇలా మదర్ బోర్డ్ ఉంటుంది కదా, ఈ మదర్ బోర్డ్ మీద చిప్స్ ఉంటాయి కదా, ఆ చిప్స్ని మనం ఎలా కనెక్ట్ చేస్తామో దానిని సాకెట్ అని అంటారు. ఓకేనా, డెఫినేషన్ ఇంపార్టెంట్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఇస్ నథింగ్ బట్, లేదా డాష్ ఇస్ ద కనెక్టింగ్ పాయింట్స్ ఆఫ్ ద చిప్ ఆన్ ద మదర్ బోర్డ్. మదర్ బోర్డ్ మీద ఉన్న కనెక్టింగ్ పాయింట్స్ ఉంటాయి కదా, వీటిని సాకెట్ అని అంటారనమాట. అండ్ నెక్స్ట్ వన్ పైప్ లైన్. పైప్ లైన్ అంటే ఏంటి, అంటే ఇక్కడ చూడండి, ఇట్ ఇంప్రూవ్స్ ద ఎగ్జిక్యూషన్ స్పీడ్ బై పుట్టింగ్ ద ఎగ్జిక్యూషన్ స్టెప్స్ ఆఫ్ ద సెవరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇంటూ ప్యారలెల్. ఇట్ ఈస్ కాల్డ్ ఇంప్లిమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రీఫర్చ్. సో పైప్ లైనింగ్లో మనకి ఎలా ఉంటుందంటే, ఇలా ఉంది కదండి, మనం సిరీస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసాం. ఓకేనా, సో ఒకదాని తర్వాత ఒకటి వెంటనే ప్యారలల్గా మనకి ఎగ్జిక్యూషన్ అవ్వాలి. ఎలా అవుతాయి, పైప్ లైనింగ్ ద్వారా అవుతాయి. And next, mission cycle. Mission cycle is defined by the time that takes the fetch 2 operands from register and performs the arithmetic logical operations and stores the result in the register. సో రిజిస్టర్స్ నుంచి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ని ఫెచ్ చేయాలి అండ్ ఏఎల్యూలో ఆపరేషన్స్ చేయాలి అండ్ దెన్ మళ్ళీ రిజిస్టర్స్లో డేటాని సేవ్ చేయాలి. సో దాన్ని మిషన్ సైకిల్ అని అంటారు. సో మిషన్ సైకిల్ ఈజ్ డిఫైన్డ్ బై వాట్, దట్ టేక్స్ ద ఫెచ్ 2 ఆపరెంట్స్. సో మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ A + B ఇచ్చాము. A, B అనేవి ఏంటి, ఆపరెంట్స్. ప్లస్ అనేది ఏంటి, ఆపరేషన్ ఇక్కడ. సో AB అనే 2 ఆపరెంట్స్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి, రిజిస్టర్స్ నుంచి ఫెచ్ చేసి, ఓకే, అండ్ దెన్ అర్థమెటిక్ లాజికల్ ఆపరేషన్స్. ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి, రిజిస్టర్స్ నుంచి తీసుకున్నటువంటి AB అనే ఆపరెంట్స్ మీద ప్లస్ ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేసి మళ్ళీ రిజిస్టర్స్లో సేవ్ చేయాలి. దాన్ని ఏమంటారు, మిషన్ సైకిల్ అని అంటారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్స్ట్రక్షన్ సైకిల్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఫార్మేట్స్ అండ్ స్టిట్ బిట్స్ ఇన్ మిషన్ సైకిల్, పైప్ లైనింగ్ అండ్ సాకెట్. ఓకేనా, క్వశ్చన్ ఒక 2-3 క్వశ్చన్స్ మనకి ఇందులో వస్తాయి. మిషన్ లాంగ్వేజ్ ఏంటి, 0s 1s. మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ 0s 1s అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ప్రాసెసింగ్ చేసినప్పుడు, ఏదైనా ఒక డేటాని ప్రాసెసింగ్ చేసినప్పుడు మనకి 2 ఇన్పుట్స్ ఉంటాయి. ఒకటి ఇన్స్ట్రక్షన్ ఉంటుంది అండ్ డేటా ఉంటుంది. ఓకే, ఆ పాయింట్ ఒకటి ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనకి ఇన్స్ట్రక్షన్ సైకిల్లో 2 ఉంటాయి, 2 పార్ట్స్. ఒకటి ఫెచ్ సైకిల్ ఉంటుంది, ఇంకోటి ఎగ్జిక్యూషన్ సైకిల్ ఉంటుంది. ఫెచ్ సైకిల్లో మనకి ఫెచ్చింగ్, డీకోడింగ్ ఉంటుంది. అండ్ ఎగ్జిక్యూషన్ సైకిల్లో మనకి ఎగ్జిక్యూషన్ అండ్ స్టోరింగ్ ఉంటుంది అనమాట. రైట్, సో దీంతో మనకి కంప్యూటర్ ఆర్కిటెక్చర్ యొక్క చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. రైట్, సో థ్యాంక్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సంకల్ప్ స్టడీ సక్సెస్ అండ్ కీప్ వాచింగ్.